హాయ్ అండి. వెల్కమ్ టు మనోజ అఫీషియల్ ఛానల్. ఛానల్‌ని చూసే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ గురించయితే మంచి చిట్కా తీసుకొచ్చాను. ఆ చిట్కా ఏంటో చూద్దాం రండి. ఫేస్‌కి, నెక్స్ట్ వచ్చేసి మన హెయిర్‌కి, నెక్స్ట్ వచ్చేసి మన హెల్త్‌కి సూపర్ చిట్కా అండి. అదేంటో చూద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి బీట్రూట్, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్, నెక్స్ట్ వచ్చేసి కీర, నెక్స్ట్ వచ్చేసి లెమన్, నిమ్మకాయ. ఫస్ట్ ఇలాగా ముక్క కోసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఉన్న చెక్కంతా ఇలా తీసేయాలి. చూడండి చెక్కు మొత్తం తీసేసాను. చూడండి చెక్కు మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇది అయిపోయింది కదండీ! వచ్చి క్యారెట్ ఇలాగా హాఫ్ ముక్క ఇలా చేసుకోవాలి. దీన్ని కూడా మొత్తం స్కిన్ అంతా దీని మీద ఉన్నదంతా ఇలా తీసేసుకోవాలి. ఎందుకంటే దీని మీద మట్టి అన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ వాటర్‌తో కడుక్కుంటారు. నేను ఫస్ట్ ఇలా తీసేసి కడిగేసి వేస్తాననమాట. ఎవరిష్టం వాళ్ళదనుకోండి. కాకపోతే క్లీన్ అవ్వాలి. కంపల్సరీ క్లీన్ అవ్వాలి. చూడండి ఇలా మొత్తం చెక్కు తీసేసేయాలి. చూసారా మొత్తం ఇలా నీట్‌గా స్కిన్ అంతా చెక్కు మొత్తం ఇలా తీసేయాలి. చూడండి చెక్కు మొత్తం ఇలా క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయిపోయింది కదా! 2 వస్తువులు రెడీ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి కీర ముక్క ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ మొత్తం ఇలా చెక్కులు తీసేసేయాలి. కీర, దోసకాయ మొత్తము చెక్కులు ఇలాగా నీట్‌గా తీసేసుకోవాలి. చూసారండి ఎంత నీట్‌గా ఇలా చెక్కులు తీసేసుకుంటే ఫోర్క్ నెక్స్ట్ మొత్తం ఇలా చెక్కులు తీసుకోవాలి. కీర, దోసకాయ ముక్కలు చెక్కు తీసేసేయాలి. అంటే ఇంత చెక్కు తీసేస్తే నీట్‌గా ఉంటది. చెక్కుతో కూడా వేసుకోవచ్చు. బట్ నేను చెక్కు తీసేస్తున్నాను. అయిపోయింది. 3 వస్తువులు రెడీ అయిపోయాయి మనకిలాగా. చూడండి 3 వస్తువులైతే ఇగో రెడీ అయిపోయాయి. 3 వస్తువులు బీట్రూట్, క్యారెట్, కీర మొత్తం 3 వస్తువులు చెక్కు తీసుకున్నాం. ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి లెమన్ కట్ చేసుకోవాలి. ఇలాగ పొడవుగా లెమన్ ఇలా కట్ చేసుకోవాలి. మీ ఇష్టం మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకొని అయితే పొడుగ్గా కట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఇగో అల్లం ముక్క. ఈ అల్లం ముక్క చూడండి అల్లం ముక్క. దీన్ని కూడా కొంచెం అల్లం ఎక్కువ వేసుకుంటే మంచిదే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా ఇలాగ చెక్కు తీసేయాలి. మొత్తం చెక్కు తీసేయాలి. ఇంకొంచెం ముక్క కోస్తున్నాను. ఎందుకంటే తక్కువైంది. కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిదే. సో నేను ఇలా 2 ముక్కలు చేశాను. కొంచెం పెద్ద ముక్క తీసుకొని కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వాటర్‌లో వాష్ చేయాలి. నేను వాటర్‌లో అయితే ఇగో గిన్నె తీసుకున్నాను. గిన్నె సాయంతో ఇగో మొత్తం ఇందులో వేసేసాను. వాష్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం వాష్ చేసి మొత్తం కడగాలి. ఎంత ఫ్రెష్‌గా కడుక్కుంటే అంత మంచిదన్నమాట. నాకైతే చాలా నీట్‌గా ఇలా కడిగితే నచ్చుతుంది. చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఏ వస్తువులైనా. నెక్స్ట్ పక్కన పెట్టేసాం. నెక్స్ట్ బాటిల్‌లోకి వాటర్ షిఫ్ట్ చేసుకుందాం. వన్ లీటర్ బాటిల్. మీకు కావాలంటే ఇంకొంచెం పెద్దది ఏదైనా తీసుకొని బాటిల్ దాంట్లో కూడా కలుపుకోవచ్చు. మనకి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 2 డేస్ వస్తుంది. ఎందుకంటే వాటర్ బాటిల్ మాకు చిన్నగా ఉంది. నేను ముక్కలు కూడా చిన్నగానే కట్ చేస్తాను. చాకు వాష్ చేసుకోవాలి కదా! ఇంక వాష్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చిన్న ముక్కలు కోసేస్తాను చూడండి. ఎందుకంటే మనం బాటిల్ తగ్గట్టు ముక్కలు కట్ చేసుకోవాలి. పెద్ద బాటిల్ అయితే రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఇది కొంచెం మూతి చిన్నగుంది కాబట్టి చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకుంటే మంచిది. ఏవైనా సరే మనం వెజిటబుల్స్ గానీ ఇలాగ పొడవుగానే కట్ చేసుకోవాలి. ముక్కలు ఇందులో వేసేస్తున్నా. చూడండి. వేసేస్తున్నా. బాటిల్‌లోకి ఇలాగా షిఫ్ట్ చేసేసుకోవాలి. ముక్కలు ఎంత బాగా వేస్తే వాటర్ కూడా అంత మంచి వాటర్ తయారవుతుంది. బీట్రూట్ ముక్కలు చక్కగా ఇలా వేసేసుకోవాలి. క్యారెట్ సేమ్
ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి. ఇవి కూడా ఇలా వేసేసుకోవాలి. చూడండి. నెక్స్ట్ వచ్చేసి కీర కూడా సేమ్ అలాగే పొడవుగా కోసుకోవాలి. పట్టేసుకోవాలి కీర కోసం. ఇంకో చూడండి ఇందులో వేసేస్తున్నాను. ఈ మధ్యన ఇది ఫేమస్ కూడా అయ్యింది. రిజల్ట్ కూడా మనకి బాగా వచ్చింది. అఫ్కోర్స్ ఆ రిజల్ట్ కూడా నేనే వాడాను. ఇప్పుడు క్రీమ్స్ కూడా వాడటం లేదు. ఫేస్‌ని కూడా మీరు చూడొచ్చు. మీరు తాగి కూడా 3 డేస్ తర్వాత నాకు చెప్పండి కామెంట్‌లో. నెక్స్ట్ వచ్చి అల్లం ముక్క. చూడండి అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నా. చూడండి అల్లం ముక్కలన్నీ. దంచి కూడా వేసుకోవచ్చు. నేనైతే కోసి వేసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి సబ్జాలండి. ఇవన్నీ సబ్జా గింజలు అంటారు కదా, అవి ఇప్పుడు బాటిల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. వేసేస్తున్నాను చూడండి, మొత్తం బాటిల్లో పడిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇగో లెమన్ మొత్తం పిండేయాలి. ఎందుకంటే బాటిల్ చిన్నగా ఉంది కదా, అందుకే ఇప్పుడు నేను ఇలాగా కట్ చేస్తాను. ఇందులో జ్యూస్ పడాలి కదా, ఇంకో లెమన్ జ్యూస్. నెక్స్ట్ ఇంకోటి కట్ చేస్తాం. మొత్తం ఏమంటారు, ఒక ముక్క మొత్తం పిండేసుకోవాలి. కట్ చేసిన ముక్క అంతా లెమన్ అయిపోయిందా. నెక్స్ట్ ఇవి వచ్చేసి పక్కకు పెట్టేద్దాం. ఈ బాటిల్లో వేసి అంతా ఇట్లా షేక్ చేయాలి. షేక్ చేస్తే ఏ కలర్ వచ్చింది? పింక్ కలర్ వచ్చేసింది. ఎందుకంటే బీట్రూట్ వల్ల వాటర్ చేంజ్ అయిపోతుంది. వాటర్ చేంజ్ అయిందంటే మన స్కిన్ ఎంత చేంజ్ అవుతుంది. ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మనకి స్కిన్‌కి చాలా చాలా మంచిది. ప్రతి ఒక్క ఐటెం కూడా మీకు చూపించాను కదా, ప్రతి ఒక్కటి కూడా ఇలాగా సన్నగా కట్ చేసుకొని ఇలాగ వాటర్ బాటిల్లో వేసుకొని, లీటర్ వాటర్ బాటిల్లో మొత్తం ఇదంతా వేసుకొని ఇలా షేక్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేసుకోవాలి. నైట్ మొత్తం స్టోర్ చేసుకున్నాక మార్నింగ్ ఏమవుతుందంటే ఇవి ఉన్నాయి చూడండి సబ్జా గింజలు. సబ్జా గింజలు అనేది ఏంటంటే వాటర్ నైట్‌లో మొత్తము నానితే కొంచెం ఏందంటే ఎర్లీ మార్నింగ్ మనం తాగాలి కాబట్టి, మనం ఏంటి మార్నింగ్ లేసి మనం ఎక్సర్సైజ్ అవన్నీ చేసిన తర్వాత కొంచెం ఫస్ట్ వాటర్ తాగాక తర్వాత ఈ వాటర్ కంపల్సరీ తాగాలి. ఈ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తాగాలి వాటర్. మళ్ళీ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ తాగాలి. ఇది తాగితే నైట్ డిన్నర్ చేస్తారో లేకపోతే టిఫిన్స్ తింటారో మీ ఇష్టం. ఏది తిన్నా గానీ వాటర్ అనేది కంపల్సరీ తాగాలి. డేలో మొత్తం ఈ వాటర్ బాటిల్‌లో ఉన్న లీటర్ వాటర్ బాటిల్ మొత్తం అవగట్టాలి. మన స్కిన్ ఎంత మారుతుందంటే హోల్స్ గానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి ఫేస్ మొత్తం ఇట్లా ముదురు మొఖంలాగా అవే కాకుండా యంగ్‌గా ఉండి కొంతమంది ఫేస్ అంతా చెండాలంగా అయిపోతూ ఉంటది. ఎందుకంటే మనం అనేది మన మీద మనం శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల. ఇప్పుడు మనకన్నీ మంచి మంచియే వచ్చాయి. మన ఇంట్లో ఉండే ఐటెమ్సే మొత్తం ఇవన్నీ కూడా. కాబట్టి ఇలాంటి వాటిని వాడితే ఈ చిట్కా అనేది చాలా బాగా అందరికి పనిచేస్తుంది. మీరు నాకు కామెంట్‌లో కంపల్సరీ చెప్పాలి. నేనైతే వాడాను. నా స్కిన్ అయితే చాలా బాగుంది. నా హెయిర్ కూడా చాలా లాస్ అయ్యే హెయిర్ చూసారా? నా హెయిర్ ఇక్కడికుండింది, ఇక్కడికుంది. మళ్ళీ నెక్స్ట్ నేను 1 మంత్ తర్వాత నా హెయిర్ కూడా మీకు చూపిస్తాను. హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ అండి. కంపల్సరీ అనేది ఇది వాడండి. మన లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కరు తాగడం వల్ల మన హెల్త్‌లో బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. మన బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పడుతుంటాం. ముఖ్యంగా లేడీస్. ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ లాస్ అవుతుంది బ్లడ్. అది అందరికీ తెలిసిన విషయమే. సో, ఆ బ్లడ్ లాస్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి ఇప్పుడు నేను చెప్పాను గదా, ఈ వాటర్ అనేది కంపల్సరీ తాగాలి. మీ ముందే తాగి చూపిస్తాను చూడండి నేను. డిఫరెంట్‌గా ఉంటది. తాగాలనిపించదు. కానీ తాగిన తర్వాత మీకు అలాగ మెల్లగా అలవాటవుతుంది. చూసారు గదండీ ఈ చిట్కా.
నెక్స్ట్ వీడియోలో మంచి చిట్కాగా మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్, లైక్, కామెంట్‌లో నాకు మరీ తెలియజేయాలి రిజల్ట్ ఏందో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. నమస్తే.